వైసీపీ సీనియర్ నేత భూమనకు బిగ్ షాక్ తగిలింది. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఒక పాత విగ్రహం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారంటూ భూమనపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. టీడీపీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుపుతున్నారు. 20 ఏళ్లుగా శనీశ్వరుడి విగ్రహం అలిపిరి సమీపంలో మూలన పడి ఉందని, దానిపై భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 20 ఏళ్ల క్రిందట వదిలేసినటువంటి ఒక శనీశ్వర విగ్రహం ఆ విగ్రహం ఉంది అక్కడ. ఆ విగ్రహాన్ని పట్టుకొని భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని, మహావిష్ణు విగ్రహాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం అపచారం చేస్తోందంటూ ప్రచారం చేశారని, అది ఎప్పటి నుంచో అక్కడ ఉంటే ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేసే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం భూమన చేస్తున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ చెప్తున్నారు.